సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణికి అవమానం జరిగింది. మున్సిపల్ సమావేశంలో స్టేజ్ పై కాకుండా కమిషనర్ను కింద కూర్చోబెట్టారు. వేదికపై చైర్పర్సన్ మంజుల రాజనర్సు, వైస్ చైర్పర్సన్ కనకరాజు కూర్చొని అధికారిని కింద కూర్చోబెట్టి అవమానించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సాటి మహిళ, పైగా అధికారిని గౌరవించే సంస్కృతి బీఆర్ఎస్ నేతలకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణికి అవమానం జరిగింది. మున్సిపల్ సమావేశంలో స్టేజ్ పై కాకుండా కమిషనర్ను కింద కూర్చోబెట్టారు. వేదికపై చైర్పర్సన్ మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజు కూర్చొని అధికారిని కింద కూర్చోబెట్టి అవమానించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సాటి మహిళ, పైగా అధికారిని గౌరవించే సంస్కృతి బీఆర్ఎస్ నేతలకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణికి అవమానం జరిగింది. మున్సిపల్ సమావేశంలో స్టేజ్ పై కాకుండా కమిషనర్ను కింద కూర్చోబెట్టారు. వేదికపై చైర్పర్సన్ మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజు కూర్చొని అధికారిని కింద కూర్చోబెట్టి అవమానించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సాటి మహిళ, పైగా అధికారిని గౌరవించే సంస్కృతి బీఆర్ఎస్ నేతలకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, అసలు నిన్న అక్కడ ఏం జరిగింది? అక్కడ తనని కింద కౌన్సిలర్స్ తో పాటు కూర్చోబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరైనా దాని గురించి మాట్లాడడం జరిగిందా? సర్తార్జీ, నిన్న మాత్రము సిద్దిపేటలో మున్సిపాలిటీలో జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. జనరల్ బాడీ సమావేశంలో ప్రోటోకాల్ ప్రకారంగా మాత్రము చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ కూడా డాష్ పైన కూర్చోవాలి, ఒకే వేదిక వద్ద కూర్చొని, అదేవిధంగా ముందు అధికారులు, కౌన్సిలర్స్ ఉంటారు. ఆ జనరల్ బాడీ మీటింగ్ లో సమావేశాలకు సంబంధించిన అంశాలను వాళ్ళు విడుదల చేయాలి. ఆ తర్వాత ఎవరెవరు కౌన్సిలర్స్ ఏమి విషయం ప్రస్తావిస్తున్నారనే విషయాన్ని కూడా వాళ్ళు ధృవీకరించి ఆ తర్వాత జనరల్ బాడీ సమావేశంలో ఏవైతే అంశాలు పొందపరుస్తారో వాటిని అమలు చేసే ఉద్దేశం ఉంటుంది. ఆ దిశగా కాకుండా సిద్దిపేటలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి కూడా కింద కూర్చునబెట్టి అవమానించారని చెప్పి ఆమె కొంత ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో పాటు ఉన్నతాధికారులకు కూడా ఈ విషయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ గత 3 మాసాల నుంచి కూడా జనరల్ బాడీ మీటింగ్ సమావేశం, ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నందువలన జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయలేదు. దాంతో పాటు నిన్న ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా ప్రజా సమస్యల ప్రస్తావనకు తీసుకురాకుండా ఒకపై నిజంగానే మా కమిషనర్ మీద దురుద్దేశంతో కింద కూర్చునబెట్టి అవహేళన చేశారు, అవమానించారని చెప్పి ఆమె కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటు కౌన్సిలర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా మాకు సహకరిస్తలేదు, మున్సిపల్ కమిషనర్ అవినీతికి పాల్పడుతుంది, ఆరోపణలు చేస్తుందని చెప్పి కూడా కొంత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయం అయితే మనకు తెలుస్తుంది. సప్తాజ్, అదేవిధంగా నిజంగానే తోటి మహిళా చైర్మన్ మంజుల రాజనర్సు ఎవరైతే ఉన్నారో ఆమె చైర్మన్, కానీ ఈమె కూడా పర్సనల్ అని కూడా మహిళ, ఆ మహిళను కూడా గౌరవపరిచారని చెప్పి కూడా ఆ చైర్మన్ గా ఆమె ఆవేదన వ్యక్తం చేసిన విషయం మనకు తెలుస్తుంది. నిజంగానే ఈ విషయంలో మాత్రం ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా ఆమె ఒక నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ లీవ్ లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. ఇక దీనిపై మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట అంటే దేశంలోనే, రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుంటుంది. ఇక్కడ ఇలాంటి ప్రోటోకాల్ విషయంలో కూడా ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు కూడా బహిర్గతం కాలేదు. మున్సిపల్ సమావేశంలో జరుగుతున్న ఆ పరిణామాలకు కూడా రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా దృష్టికి తీసుకెళ్తున్నట్లుగా ఆమె చెప్పడం జరిగింది. దాంతో పాటు హరీష్ రావు చిన్న పెద్ద ఎవరైనా సరే వాళ్ళు ప్రజాప్రతినిధి ఎన్నుకున్న తర్వాత అందరికీ కూడా సమానత్వం ఉండాలని చెప్పి భావించే వ్యక్తి సిద్దిపేట నియోజకవర్గంలో ఇలాంటి మున్సిపల్ సమావేశం జరగడం చర్చానీయాంశంగా మారిందని చెప్పవచ్చు. సర్దార్. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.